ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి అండి. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. అయితే కనుక మనకి పోషణ ట్రాకర్కి వచ్చేసరికి ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు బెడ్ రీడన్లో ఉన్న వాళ్ళు కానీ ఏదన్నా ఇబ్బంది ఉండి రాలేని వాళ్ళకుంటే నామినీ టీహెచ్ఆర్ మెంబర్ని పెట్టుకోవడానికి ఆప్షన్ ఉందండి. అది ఎక్కడ ఉందంటే కనుక మన పోషణ ట్రాకర్లో బెనిఫిషరీస్ని ఓపెన్ చేసేసి పోషణ ట్రాకర్లో సైడ్లో 3 డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ క్లిక్ చేస్తే కింద యాడ్ నామినీ ఫర్ టీహెచ్ఆర్ అని ఉంటుందండి. మీరు ఎవరినైనా బెనిఫిషరీని యాడ్ చేసుకోవాలంటే మన బెనిఫిషరీ నామినీని, ఆ నామినీ యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉంటే చాలండి. మీరు ఈ బెనిఫిషరీని యాడ్ చేసుకునే ముందు ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో ఆ బెనిఫిషరీకి ఓటీపీ వెళ్తుందండి. ఏమని అంటే, మీరు నామినీగా పలానా వ్యక్తిని ఎంచుకుంటున్నారు, మీకు ఓకేనా అని. వాళ్ళు కనుక ఆ ఓటీపీ కనుక మనకు చెప్పినట్టుంటే మనం సబ్మిట్ చేస్తే నామినీ ఆధార్ అనేది మనం యాడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఎవరన్నా ఇబ్బంది పడి ఎవరన్నా రాలేని ప్రెగ్నెంట్లు ఎవరన్నా ఉంటే కనుక మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ తరఫున మనం ఫుడ్ అందజేయాలి కాబట్టి మీరు ఈ యొక్క నామినీ ఆధార్ కార్డు, నామినీని యొక్క టీహెచ్ఆర్ని మనం చేసుకుంటే మనకు ఉపయోగపడుతుందండి. అప్పుడు మనకి టీహెచ్ఆర్లో మీరు నామినీ టీహెచ్ఆర్ చేస్తున్నారా లేదంటే బెనిఫిషరీదా అని అడుగుతుంది ఫేస్ క్యాప్చర్. అక్కడ నామినీ టీహెచ్ఆర్ అని కొడితే కనుక టీహెచ్ఆర్ తీసుకుంటుందండి. ఇదొకటి గమనించండి ఫ్రెండ్స్. ఓకేనా అండి? మీరందరూ నా వీడియోని కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి.